ల్యాండ్ టైటిలింగ్ పేరుతో జగన్ భూములు లాక్కుంటాడని నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని చెప్పారు. సర్పంచ్లను అనేక ఇబ్బందులు పెట్టిన వైసీపీకి బుద్ధి చెప్పాలని కోరారు. టీడీపీ ప్రభుత్వం గెలవగానే అర్హులైన వారందరికీ పెన్షన్ అందజేస్తుందని చెప్పారు. టీడీపీ సూపర్ 6 హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బనగానపల్లి మండలం ఎర్రగుడి గ్రామంలో బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాయమాటలు చెప్పి ఒక్క ఛాన్స్ అనేటటువంటి అభివృద్ధి కార్యక్రమం చెప్తూ ఒక్క ఛాన్స్ పేరుతో ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీ గ్రామాల నుండి గాలికి వదిలేసి అభివృద్ధి ఎక్కడ కూడా జరగలేదు. గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎర్రగుడి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసి మనం డెవలప్మెంట్ చేసుకుంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కేవలం 10 లక్షల రోడ్లు మాత్రం వేశారు. ఈ ఊళ్ళో నాయకులు చెప్తా ఉన్న శాలరీ ఉంటే ఎక్కడ ఉంటే చూపించురమ్మని చెప్పండి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు సమానంగా చేసినటువంటి పార్టీ. ఈ యొక్క అసమర్థమైన ముఖ్యమంత్రి, ఈ అసమర్థత అయినటువంటి ఎమ్మెల్యే మద్యాన్ని నిషేధిస్తామన్నారు. మద్యం నిషేధించకపోతే ఎన్నికలకి రాను ఓట్లు అడగనని చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మద్యాన్ని విచ్చలవిడిగా చేశారు. షాపులు పెట్టారు. గ్రామాలలో సారాయి విచ్చలవిడిగా ఉంది. అదే విధంగా ఈ రోజు నకిలీ మద్యాన్ని తెచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు, ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో ఇళ్ల స్థలాలు లేని వారికి కూడా గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా అర్హులు లేని ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు, ఇల్లులు కూడా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక చేయడం జరుగుతూ ఉంది.